హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ నేను మీ గౌతమి. సో రీసెంట్గా బాబా వంగా గారు చెప్పిన ప్రిడిక్షన్ చాలా మంది నమ్ముతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు రష్యా ఏ విధంగా ఎఫెక్ట్ అయిందో మనం చూసాము. ముఖ్యంగా 8.8గా ఎర్త్క్వేక్ నమోదవడం కావచ్చు, దాని తర్వాత సునామీ నుంచి కూడా వాళ్ళు బయటపడిన పరిస్థితులు కావచ్చు. సో అది చూసిన తర్వాత వెంటనే మనకి ఏ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది, ఎందుకంటే ఉగాది తర్వాత మనం చూసుకుంటే మనకు కూడా ముఖ్యంగా ఇండియాలో కూడా అక్కడక్కడ చోట్ల చాలా వరకు ఎర్త్క్వేక్స్ నమోదైన పరిస్థితి కనిపించింది. అరౌండ్ 5 to 6 కావచ్చు, లేకపోతే 6 to 7 రెక్టార్ స్కేల్లోని నమోదైంది. దాని తర్వాత మనకి ఏమైనా సునామీ వచ్చే సూచనలు ఉన్నాయా? అండ్ ప్రెసెంట్ మనకి ఇలాంటి సిచ్యువేషన్ చూస్తుంటే చాలామంది అంతమైపోతుంది, సునామీ రాబోతుంది, ఇది మనకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి చాలామంది చాలా భయాలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు నిజానికి మనకి ఎఫెక్ట్ ఉందా లేదా? ముఖ్యంగా ఇలాంటి ఎర్త్క్వేక్స్ ఇప్పుడు కంటిన్యూస్గా నమోదు అవడానికి గల రీజన్స్ ఏంటి, ఎందులో మార్పులు కలుగుతున్నాయి అన్న విషయాలు తెలుసుకుంది. వాళ్ళ మనతో పాటు సైంటిస్ట్ పూర్ణచంద్రరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. రైట్, ఇంతకుముందు మనం ఎర్త్క్వేక్స్ గురించి మాట్లాడుకున్నా, సునామీల గురించి మాట్లాడుకున్నా, ఎప్పుడో వస్తాయిలే అవి, ఎన్నో ఏళ్ళకి, కొన్ని 100 ఏళ్ళకో 200 ఏళ్ళకో ఎప్పుడో ఒకసారి వస్తారు తప్ప కంటిన్యూస్గా వచ్చే ప్రాసెస్ కాదు. ఈవెన్ ఎర్త్క్వేక్స్ కూడా ఎక్కడో జనాలు లేని చోట, లేకపోతే సముద్రం కిందనో ఎక్కడో వస్తుంది, అది కూడా చాలా మైనర్స్ వస్తూ ఉంటాయి అని చెప్తూ ఉంటారు. బట్ మనం రీసెంట్ ఈ ఇయర్స్లో మనం చూసుకుంటే విత్ ఇన్ గ్యాప్లోనే, అంటే మంత్స్ కావచ్చు, డేస్ గ్యాప్లోనే చాలా భారీ స్థాయిలోనే నమోదవుతూ ఉన్నింది మనకి ఈ ఎర్త్క్వేక్స్ అన్నవి. సో ఇది దేనికి సంకేతం అనుకోవచ్చు మనం? అండ్ సునామీ వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఓకే, ఇప్పుడు ఎర్త్క్వేక్స్ అనేవి ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్నాయి. రైట్. ఎందుకంటే ఎర్త్క్వేక్స్ ఆర్ కాజ్డ్ బై ప్లేట్ టెక్టానిక్స్. అంటే ఏంటంటే ఎర్త్ సర్ఫేస్ మీద దెర్ ఆర్ సెవరల్ ప్లేట్స్, రఫ్లీ ఒక 12 మేజర్ ప్లేట్స్ అండ్ సమ్ మైనర్ ప్లేట్స్ అనమాట. ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. సో మూవ్ అవుతున్నప్పుడు ప్లేట్స్ ఢీకొనడం వలన ఆ బార్డర్ దగ్గర స్ట్రెస్, ఒత్తిడి ఏర్పడుతుంది. దానివల్ల ఎర్త్క్వేక్స్ వస్తాయి అన్నమాట. అయితే ఈ ప్లేట్ మూమెంట్ అనేది ఇప్పుడు కాదు, కొన్ని కోట్ల సంవత్సరాలు, అంటే 15, 20, 30 కోట్ల సంవత్సరాల క్రితం నుంచి నడుస్తోంది భూమి మీద. ఇది కొత్త ప్రాసెస్ ఏం కాదు. కమింగ్ టు ఇండియన్ రీజన్, ఫర్ ఎగ్జాంపుల్, ఈ హిమాలయ పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఇది కూడా ఒక ప్లేట్ బౌండరీ. అయితే ఇక్కడ ఇంతకుముందు ఇండియా ఇక్కడ లేదు యాక్చువల్లీ. అంటే చాలామందికి ఈ విషయం తెలియదు. ఏంటంటే ఇండియా అంటార్క్టికాతో కలిసి ఉండేది ఒకప్పుడు. ఓకే. ఆల్మోస్ట్ 18 కోట్ల సంవత్సరాల క్రితం. అంటే దక్షిణ ధ్రువం దగ్గర అంటార్క్టికాతో ఆనుకొని ఉండేది. అంటార్క్టికా నుంచి విడిపోయి ఈ ఇండియన్ ఓషన్ మీదుగా ప్రయాణించి మన ఇండియన్ ప్లేట్ ఏదైతే ఉందో అది వచ్చి యూరేషియా అనే ప్లేట్ని ఢీకొంది. ఆ ఢీకొన్నది ఎప్పుడంటే సుమారు ఒక 5 కోట్ల సంవత్సరాల క్రితం. ఓకే. ఆ ఢీకొన్నప్పుడు అక్కడ హిమాలయాలు అవేమి లేవు. ఈ ఢీకొనడం వలన, ఈ ఒత్తిడి వలన ఏమవుతుందంటే ఇప్పుడు ఇండియన్ ప్లేట్ హిమాలయాల కింద, యూరేషియా కిందికి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా ఈ విధంగా. సో ఈ కిందికి వెళ్తున్నప్పుడు ఈ రాపిడి వల్ల మట్టి ఏదైతే లేస్తుందో, రాక్స్ ఏవైతే లేస్తాయో వాటి వల్ల మౌంటైన్స్ ఫామ్ అవుతాయి అనమాట. సో బేసిక్గా ప్లేట్ కన్వర్జెన్స్ వల్లనే మౌంటైన్స్ ఫామ్ అవుతాయి. సో ఒకప్పుడు ఫుట్బాల్ గ్రౌండ్ లాగా ఫ్లాట్గా ఉండేది 5 crore years ago. ఈ ఢీకొనడం వల్ల ఇండియా యూరేషియా కొలిషన్ అంటారు. అక్కడి నుంచి మెల్లిగా మౌంటైన్ ఫార్మింగ్ స్టార్ట్ అయింది. ఓకే. సో హిమాలయాస్ వర్ ఫార్మ్డ్ ఓవర్ ద లాస్ట్ ఓన్లీ 5 crore years. ఓకే. దట్ ఈస్ వై యు ఆర్ గెటింగ్ బిగ్ ఎర్త్క్వేక్స్ డ్యూ టు దిస్ స్ట్రెస్ బిట్వీన్ ఇండియా అండ్ యూరేషియా. అది జరుగుతున్నది ఇప్పుడు, ప్రస్తుతం ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఓకే. అండ్ ముందు కూడా మీకు చిన్న చిన్న భూకంపాలు అయితే రెగ్యులర్గా వస్తాయి. అతిపెద్ద భూకంపాలు అంటే వి కాల్ దెమ్ గ్రేట్ ఎర్త్క్వేక్స్, మ్యాగ్నిట్యూడ్ 8 and above. గ్రేట్ ఎర్త్క్వేక్స్ అనేవి మనకి తరచుగా వస్తుంటాయి. అంటే ఇప్పటికి 4 వచ్చినాయి హిమాలయాల్లో. అండ్ ఫ్యూచర్లో కూడా వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. ఇంక ఇది పెరిగే అవకాశం ఉందా ఇన్ ఫ్యూచర్? యాక్చువల్లీ ఇట్స్ ఎ సైక్లిక్ ప్రాసెస్. పెరగడం తగ్గడం అని కాదు, ఒక పద్ధతిగా సైక్లిక్గా వెళ్తూ ఉంటుంది. సో మనకి కొన్ని సంవత్సరాల్లో ఇంకో గ్రేట్ ఎర్త్క్వేక్ రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను ఈ మధ్య స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. ఏంటంటే ఉత్తరాఖండ్ ప్రాంతంలో గ్రేట్ ఎర్త్క్వేక్ రాలేదు ఇప్పటి వరకు. అది దాన్ని మనం సైస్మిక్ గ్యాప్ అంటాం. ఓకే. సో అక్కడ గ్రేట్ ఎర్త్క్వేక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. ఈ గ్యాప్ అనేది ఎన్నేళ్ళు ఉంటుందంటారు మీరన్న? అంటే ఇప్పుడు మామూలుగా చాలా చోట్ల మనం చూస్తాం, ఒక గ్రేట్ ఎర్త్క్వేక్ వస్తే స్ట్రెస్ రిలీజ్ అయిపోయింది, మళ్ళీ స్ట్రెస్ బిల్డ్ అవ్వడానికి ఒక సుమారు ఒక 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు అలా పడుతుంది. అలా అని మనం ఖచ్చితంగా చెప్పలేం. అదొకటి. రెండోది ఏంటంటే 8 magnitudeకి యూ మే రిక్వైర్ 60 years ఆర్ 70 years. కానీ అదే 7 magnitude మీకు జస్ట్ ఫ్యూ ఇయర్స్లో రావచ్చు.
ఓకే. ఇంకా స్మాలర్ మ్యాగ్నిట్యూడ్కి వెళ్తే ఇప్పుడు వెరీ స్మాలర్ మ్యాగ్నిట్యూడ్ అయితే డైలీ వస్తాయి అక్కడ 3 మ్యాగ్నిట్యూడ్ 4 మ్యాగ్నిట్యూడ్ హిమాలయాస్లో రెగ్యులర్గా వస్తాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెరీ బిగ్ ఎర్త్క్వేక్స్. గ్రేట్ ఎర్త్క్వేక్స్ రావడానికి స్ట్రెస్ బిల్డప్ ఎనర్జీ కావాలి, అది కొంత టైం పడుతుంది, టేక్స్ సెవరల్ ఇయర్స్ అన్నమాట. సో ఈ విధంగా ఎర్త్క్వేక్స్ హిమాలయాల్లో ఎప్పటి నుంచో వస్తున్నాయి, ముందు ముందు కూడా వస్తాయి, అందులో ఏమాత్రం డౌట్ లేదు. తర్వాత ఎర్త్క్వేక్స్ ఎక్కడో వస్తాయి మనకు సంబంధం లేదన్నట్లుగా ఉంటాం మనం, మీరు ఇందాక అన్నట్లుగా, కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు పాపులేషన్ పెరుగుతోంది, కన్స్ట్రక్షన్ పెరుగుతుంది. రైట్. సో ఒక 100 years బ్యాక్ 8 magnitude ఎర్త్క్వేక్ వల్ల ఒక 100 మందో 200 మందో చనిపోయినట్లయితే అదే ఎర్త్క్వేక్ వల్ల మీకు ఈరోజు లక్షల్లో చనిపోవచ్చు. కారణం ఏంటంటే ఒకటి పాపులేషన్, రెండోది బిల్డింగ్స్ సరిగా కట్టట్లేదు, ప్రాపర్ బిల్డింగ్ కోడ్స్ ఫాలో అవ్వకుండా ఇష్టం వచ్చినట్టు. ముఖ్యంగా మీరు ఉత్తరాఖండ్లోనే చూడండి, అప్పుడు జోషిమఠ్ సింకింగ్ ఎపిసోడ్ మనకు గుర్తుంది కదా, అందులో బిల్డింగ్స్ అన్ని క్రాక్ అయ్యి కొన్ని పడిపోవడం కూడా జరిగింది. సో ఇంప్రాపర్ బిల్డింగ్స్ అండ్ యూ హ్యావ్ టూ మెనీ పీపుల్, హై పాపులేషన్, దీనివల్ల గ్రేట్ ఎర్త్క్వేక్స్ వస్తే చాలా నష్టం అయ్యే అవకాశం ఉంది. లైక్ టర్కీలో చూసాం మనం, అక్కడ కూడా బిల్డింగ్స్ సరిగా లేవు. అవును, మొత్తం బ్రేక్స్ ఇచ్చేసి మొత్తం ఎక్కడికక్కడ కూలిపోయిన పరిస్థితి. ఇంకోటి మీరు ఇందాక అన్నారు ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి అని అనిపిస్తుంది, బట్ నా అభిప్రాయం ఏంటంటే అది సోషల్ మీడియా ఎఫెక్ట్, అది ఇట్ ఈస్ నాట్ ఎర్త్క్వేక్ ఎఫెక్ట్. ఇంతకుముందు కూడా వచ్చే ఎర్త్క్వేక్స్, ఇంతకుముందు కూడా చాలా మంది అంటే లేని సోషల్ మీడియా క్రియేట్ చేస్తుందంట. అలా అని కాదు, ఈ మధ్య అవేర్నెస్ పెరిగిపోయింది అండ్ యాక్సెస్. రైట్. ఇప్పుడు సో మెనీ ఛానల్స్ అండ్ సో మెనీ న్యూస్ పేపర్స్ అండ్ మీకు ఏమంటారు ప్లాట్ఫామ్స్ చాలా ఎక్కువైపోయినాయి కదా. సో అందువల్ల కూడా కొంచెం మనకి ఏదో ఎక్కువగా అనిపిస్తుంది అని నా అభిప్రాయం. అదర్వైజ్ దిస్ ఇస్ ఏ సైక్లిక్ ప్రాసెస్, అది ఎప్పుడూ ఒకేలా వెళ్తుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి ఎక్కువగా రావచ్చు, నేను కాదంటలేదు, బట్ జనరలీ ఇట్ ఈస్ అ కంటిన్యూస్ సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎర్త్క్వేక్ సినారియో ఫర్ ద ఇండియన్ రీజన్. ఓకే ఓకే. సో వాట్ అబౌట్ సునామీ సార్? మరి అంటే మనకి ఈ ఎర్త్క్వేక్స్ వల్ల అది జరిగిన తర్వాత కొంతమంది ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు, చాలా మంది నమ్ముతూ ఉన్నారు, మీరు కూడా కొన్ని వినే ఉంటారు ఆ ప్రిడిక్ట్ చేసే వాళ్ళ పేర్లు. సో రానున్న మేబీ ఒక 10 years ఆర్ 15 yearsలో చాలా భయంకరమైన సునామీ చూడబోతున్నారు అన్నట్టు. ఐ థింక్ ఫస్ట్లీ వి నీడ్ సమ్ క్లారిఫికేషన్ హియర్. ఫస్ట్ పాయింట్ ఈజ్ ఎర్త్క్వేక్స్ కెనాట్ బి ప్రెడిక్టెడ్. ఓకే ఓకే, అంటే నేను సైంటిఫిక్గా ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ బేసిస్ మీద చెప్తున్నాను. ఇప్పుడు అస్ట్రాలజీ పరంగా లేదా ఎవరికో ఇంట్యూషన్ వచ్చింది చెప్పారు అంతా, నేను ఐ కెనాట్ కామెంట్ ఆన్ దోస్ థింగ్స్. అండ్ నేనైతే చూడలేదు అవి కరెక్ట్ అవ్వడం, ఏదో వేగ్గా ఏదో చెప్తారు, బై ఛాన్స్ ఏదో వస్తుంది. బట్ సైంటిఫిక్గా అయితే ఎర్త్క్వేక్ ప్రెడిక్షన్ ఈజ్ నాట్ పాసిబుల్. నార్మల్గా వచ్చే ఎన్ని నిమిషాల ముందు మీరు చెప్పగలుగుతారు? See, one thing I'll tell you, earthquake స్టార్ట్ అయిన తర్వాత ఇంకా కొద్ది సెకండ్స్లో మన వరకు వస్తుంది అన్నగా, సెకండ్స్లో. అంటే ఏంటంటే దిస్ ఇస్ నాట్ ప్రెడిక్షన్, దిస్ ఈస్ కాల్డ్ ఎర్లీ వార్నింగ్. ఓకే, దట్ ఈస్ పాసిబుల్ అండ్ ఇట్ ఈస్ బీయింగ్ డన్. ఇప్పుడు జపాన్లో, యుఎస్ఏలో, మెక్సికోలో ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ సక్సెస్ఫుల్గా దే ఆర్ యూజింగ్. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎర్త్క్వేక్ రాబోతుందని మనం చెప్పలేం, కానీ ఎర్త్క్వేక్ ఇక్కడ స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు ఆ ఎర్త్క్వేక్ వేవ్స్ ఏవైతే వస్తున్నాయి, నేను త్రూ శాటిలైట్ మనకు ఆ సిగ్నల్స్ ముందుగా వచ్చేసినట్లయితే ఎర్త్క్వేక్ వేవ్ వచ్చే లోపల మనం ఎర్త్క్వేక్ వస్తుందన్న మెసేజ్ని పంపించవచ్చు. అప్పుడు ఆ మెసేజ్ చదువుకున్న పర్సన్కి హీ విల్ హ్యావ్ మేబీ 10 seconds 15-20 seconds డిపెండ్స్. ఓకే, ఆ టైంలో ఏదైనా ప్రికాషన్, ఏదైనా యాక్షన్ తీసుకోవచ్చు. దట్ ఈస్ పాసిబుల్. దిస్ ఈస్ కాల్డ్ ఎర్లీ వార్నింగ్. ఓకే, కానీ సెకండ్స్ లో మనం ఏం ప్రికాషన్ తీసుకోవాలి? నో డోంట్ సే దట్. కానీ అంటే మనం అంతా జస్ట్ అది మనం తీసుకొని మనల్ని అది డైజెస్ట్ చేసుకోవడానికి సెకండ్స్ అయిపోతాయి కదా. ఐ కెన్ టెల్ యూ వాట్ యూ కెన్ డూ ఇన్ 20 seconds. ఓకే, ఇట్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఇఫ్ యు ఆర్ స్మార్ట్ 20 seconds చాలా చక్కగా వాడుకోవచ్చు. I'll give examples. Suppose you are inside the house and ఈ SMS వచ్చింది దట్ ఎర్త్క్వేక్, పెద్ద ఎర్త్క్వేక్. ఇంకో ఎర్త్క్వేక్ అలర్ట్ అంటే మీకు ఆబ్వియస్లీ సెకండ్సే. అది ఎర్త్క్వేక్ వేవ్స్ ఎంత స్పీడ్ తెలుసా మీకు? 6 పీ వేవ్ అనేది ఫస్ట్ వస్తుంది, దట్ ఈస్ 6 km/s, నాట్ అవర్. సెకండ్ ఎర్త్క్వేక్ స్టార్ట్ అయిన చోటు నుంచి అలా ఏదైతే వస్తుందో దాని స్పీడ్ ఇట్ ఈస్ లైక్ 6 km/s. అంత ఫాస్ట్ అది.
ఓకే ఓకే సో అందువల్ల మనకి ఎక్కువ టైం ఉండదు. ఇప్పుడు ఇంకా ఫ్లడ్ చాలా స్లోగా వస్తుంది, అర్త్క్వేక్ వేవ్స్ చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఓకే సో డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్ దిస్ అలర్ట్ విల్ బీ ఫర్ maybe 10 seconds. Sometimes if you are lucky it can be 20 seconds or whatever it is of that order. Now you are asking me what we can do in 10 seconds. No, you can do a lot if you are trained. Okay. What you can do I'll tell you. First of all, if you are inside the house, ground floor ankondi, and let us say outside open ground undi, the first thing you should do is run out of the house and stand on the open ground, because చాలా మందికి తెలియని విషయం ఏంటంటే earthquakes don't kill, buildings kill. ఎర్త్క్వేక్ వల్ల బిల్డింగ్ కూలిపోయిన మన నెత్తి మీద పడితే, లేదా మన ఇంట్లోనే అటక మీద సామాన్లు ఉంటాయి, పెద్ద పెద్ద సూట్ కేసులు, సో అర్త్ షేకింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ సూట్ కేసు వచ్చి నెత్తి మీద పడితే యూ కెన్ డై. వేరేస్ ఇఫ్ యు ఆర్ స్టాండింగ్ ఇన్ ఎన్ ఓపెన్ గ్రౌండ్, ఓన్లీ గ్రౌండ్ విల్ షేక్, నథింగ్ విల్ హ్యాపెన్. అదేదో భూమి చీల్చిపోయి మనం అందులోకి వెళ్ళిపోతాం, అవన్నీ రాంగ్, అంటే అపోహలు అవన్నీ నమ్మకూడదు. బేసిక్గా ఇట్స్ ఓన్లీ గ్రౌండ్ షేకింగ్. And it will shake for several seconds, sometimes minutes. సో మీకేం కాదు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కానీ ప్రాణ నష్టం కాదు. బిల్డింగ్ లోపల ఉన్న వాళ్ళకే నష్టం అవుతుంది. సో 10 secondsలో మీరు ఈజీగా బయటకు పరిగెత్తచ్చు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, సపోజ్ మీరు గ్రౌండ్ ఫ్లోర్లో లేరు, లెట్ us say మీరు టాప్ ఫ్లోర్లో ఉన్నారు, దెన్ అట్లీస్ట్ యూ కెన్ మేక్ షూర్ దేర్ ఇస్ నో ఆబ్జెక్ట్ దట్ విల్ ఫాల్. యూ కెన్ మేక్ షూర్ యూ కెన్ ప్రొటెక్ట్ యువర్ హెడ్. అది ఇంకో పద్ధతి ఏంటంటే జనరల్గా పిల్లలకి చెప్తారు, టేబుల్, డైనింగ్ టేబుల్ లాంటిది కిందికి వెళ్ళిపోవడం. ఎందుకంటే టేబుల్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఏవైనా వస్తువులు పడ్డా, గోడ కూలి పడ్డా కూడా టేబుల్ ఏమి పచ్చడి అయిపోదు. సో ఇలాంటి కొన్ని మనం ప్రికాషన్స్ అంటే ముందుగా ప్లాన్ చేసుకోవాలి, అవేర్నెస్ ఉండాలి. ఉంటే ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ కూడా పనిచేస్తుంది. ఇట్స్ నాట్ సో బ్యాడ్ యాక్చువల్లీ. మీకు ఇంకా కొన్ని అప్లికేషన్స్ కావాలంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్స్లో suppose there are surgeons doing some surgery or something, at least they have time to decide to stop it. మీరు చేస్తుండగా పొడి చేస్తే కష్టం కదా. సపోజ్ కంటి ఆపరేషన్ అనుకోండి, అట్లీస్ట్ యూ హ్యావ్ ఎన్ అలర్ట్, యూ విల్ స్టాప్ దట్ ఇమీడియట్లీ. సిమిలర్లీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ 10-20 secondsలో యూ కెన్ అట్లీస్ట్ స్విచ్ ఆఫ్, సో దట్ మేజర్ డ్యామేజ్ కాకుండా. ఎందుకంటే న్యూక్లియర్ లీకేజ్ ఇవన్నీ చాలా ప్రమాదకరమైన విషయాలు. సో ఈ విధంగా కొన్ని సెక్టర్స్లో. వన్ మోర్ ఎగ్జాంపుల్, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఉంటాయి కదా జపాన్లో, ఏమంటారు వాటిని, బుల్లెట్ ట్రైన్స్, దే గోట్ వెరీ హై స్పీడ్. సో వాళ్ళకి కంపల్సరీగా ఉంటుంది ఎర్త్క్వేక్ వార్నింగ్. పెద్ద ఎర్త్క్వేక్ వచ్చినట్లయితే వాళ్ళకి ఇమ్మీడియట్ మెసేజ్ వెళ్తుంది, వాళ్ళు ఫుల్ బ్రేక్ అప్లై చేసి దే విల్ స్టాప్ ద ట్రైన్. దానివల్ల ఏంటి లాభం అని మీరు అడగచ్చు. ఫాస్ట్గా వెళ్తున్న ట్రైను ఈ భూమి ఎర్త్ షేక్ అయినప్పుడు ఇట్ విల్ సింప్లీ బి థ్రోన్ ఆఫ్. మొత్తం ట్రైన్ వెళ్ళి ఎక్కడో పడిపోతుంది. అదే ఎర్త్క్వేక్ వేవ్ వచ్చే లోపల మీ స్టాప్ అయిపోతే అక్కడే ఆ ప్లేస్లోనే ఊగుతుంది ట్రైన్. తేడా అర్థమైంది కదా. కదులుతున్న ట్రైన్కి గ్రౌండ్ వైబ్రేషన్ వచ్చిందంటే మొత్తం ఎగిరిపడుతుంది ఎక్కడో. సో టు స్టాప్ ద ట్రైన్ 10-20 seconds is a good time. Early warning systems are used for these purposes actually. So don't think that కొద్ది seconds సరిపోదని, they can also be utilized, and that's why early warning systems are being used worldwide. Okay. సో ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు మనకి ఆ సెకండ్స్ టైం ఉంటుంది. ఓకే, మరి సునామీ వచ్చినప్పుడు? Now that's a good question, but you will be surprised to know సునామీకి చాలా టైం ఉంటుంది. ఇది చాలా మందికి తెలియని విషయం. సునామీ ప్రెడిక్ట్ చేయొచ్చు, earthquake you cannot predict, but tsunami you can predict. I'll tell you why. First of all, let's understand what is tsunami and how it is connected to earthquake. ఇప్పుడు సముద్రంలో కానీ తీర ప్రాంతంలో కానీ పెద్ద భూకంపం, అంటే నీరు ఉన్న ప్రదేశంలో పెద్ద భూకంపం వచ్చినట్లయితే ఆ నీరు ఒక్కసారిగా పైకి లేచి కింద పడడంతో ఒక అల ఫామ్ అవుతుంది. దాన్నే సునామీ అంటారు, సునామీ వేవ్. సో ఆ అల ఏదైతే ఫామ్ అవుతుందో సముద్రంలో, దెన్ దట్ విల్ స్టార్ట్ ఫ్లోయింగ్. అండ్ దానికి రెసిస్టెన్స్ ఉండదు, అడ్డు లేదు కదా సముద్రంలో. అడ్డేముంది, అలా ఫ్లో అవుతూ కొన్ని 100 kilometers వెళ్ళిపోతుంది. సునామీ వేవ్ అనమాట. ఓన్లీ వెన్ దెర్ ఈస్ వాటర్ అండ్ ఎర్త్క్వేక్, ఈ రెండు కండిషన్ అనమాట. బిగ్ ఎర్త్క్వేక్ ఇన్ ఎ వాటర్ బాడీ, యూజువలీ ఓషన్ ఆర్ కోస్ట్, అప్పుడే సునామీ ఫామ్ అవుతుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే, ఇప్పుడు సునామీ వేవ్ స్టార్ట్ అయ్యి
ఫలానా తీర ప్రాంతం చేరడానికి ఇట్ మే టేక్ 10 minutes, హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 hour కావచ్చు. ఇట్ విల్ టేక్ లాంగ్ టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2004లో మనకి ఇండియన్ ఓషన్ సునామీ వచ్చింది కదా, ఇప్పుడు చాలామంది చనిపోయారు. ఎందుకంటే అప్పట్లో మనకి సునామీ గురించి పెద్దగా తెలియదు, ప్లస్ మన దగ్గర సునామీ వార్నింగ్ సిస్టమ్ లేదు. 2004లో మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు ఏం జరిగింది, అర్త్క్వేక్ హ్యాపెండ్ నియర్ ఇండోనేషియా, సుమత్రా అనే ఐలాండ్ దగ్గర. అండ్ సుమత్రా అండ్ అండమాన్ మొత్తం కలుపుకొని అసలు చాలా పెద్ద అర్త్క్వేక్ అది. 9.1 magnitude అర్త్క్వేక్. ఎంత పెద్దదంటే ఇండోనేషియాలో మొదలుకొని మన నార్త్ ఈస్ట్ ఇండియా వరకు భూమి చీలిపోయింది. ఇట్ వాజ్ 1200 kilometer లాంగ్ ఫాల్ట్ అనమాట, 1200 kilometer లాంగ్. అంత పెద్ద అర్త్క్వేక్ అది. అండ్ దాని సునామీ స్టార్ట్ అయింది అది అండమాన్ తీర ప్రాంతం దగ్గర స్టార్ట్ అయ్యి మన కోస్తా ప్రాంతం చేరడానికి ఆల్మోస్ట్ 2 hours టైం పట్టింది అనమాట. మార్నింగ్ 6-6:30 అలా అర్త్క్వేక్ అయితే మేబీ అరౌండ్ 8-8:30 వాటర్ స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు హౌసెస్. అప్పుడు అందరూ ఏం జరుగుతుంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఎవరికి. అప్పట్లో సునామీ అనే పదం కూడా తెలియదు ఎవరికి. టీవీ ఛానల్స్ వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఆ రోజు నాకు బాగా గుర్తు, ఎన్జిఆర్ఐలో నేను సైంటిస్ట్గా ఉన్నప్పుడు ఐ వాజ్ ఆల్సో స్పోక్స్ పర్సన్. ఎందుకు నీరు ఎందుకు వస్తున్నాయి అంటున్నారే కానీ అది సునామీ అని ఎవరికి తెలీదు. ఓకే, అంతా వీవర్ లాకింగ్. ఇప్పుడు అందరికీ తెలుసు సునామీ అంటే ఏంటో అనేది. సో ఎనీవే కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, సునామీ కెన్ బి ప్రెడిక్టెడ్. ఇప్పుడు పెద్ద అర్త్క్వేక్ వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆటోమేటిక్ అలర్ట్ వస్తుంది. వరల్డ్లో ఎక్కడైనా సరే అర్త్క్వేక్ వచ్చిందంటే నాకు మెసేజ్ వచ్చేస్తుంది. అది చూసి మ్యాగ్నిట్యూడ్ లొకేషన్ చూసి నేను తక్షణం చెప్పగలుగుతాను సునామీ రావచ్చని. నేనే కాదు, ఇప్పుడు కొద్దిగా ట్రైనింగ్ అయితే ఎవరైనా చెప్పగలుగుతారు. సో మనకి ఎంత టైం ఉందని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అండమాన్లో వస్తే అండమాన్ ఎంత దూరం ఉంది మనకు తెలుసు. స్పీడ్ ఎంత అంటే ఇప్పుడు సునామీ వేవ్ స్పీడ్ ఇస్ అరౌండ్ 600 km/h. 600 km/h స్పీడ్తో ఇన్ని కిలోమీటర్స్ రావాలంటే మనం టైం క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సింపుల్ వెలాసిటీ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. సో ఆ టైం మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే అండమాన్లో కాకుండా మీకు ఎక్కడో ఇండోనేషియాలో జావాలోనో సుమత్రాలోనో అయితే ఇంకొక అరగంట వేసుకోవచ్చు. ఆ విధంగా అనమాట. సో సునామీ వీ కెన్ ప్రెడిక్ట్ వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ వెరీ బిగ్ అర్త్క్వేక్. సునామీ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము కానీ రావచ్చు. ఓకే, ఒకవేళ వస్తే కనుక ఇంత టైం పడుతుందని మనకు తెలుసు. సో మనం చేయాల్సింది ఏం లేదు, అది తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు లోపలికి వెళ్ళిపోవాలి అంతే. ప్రజల్ని తరలించేయాలి ఒక 500 meters అవే ఫ్రమ్ ద కోస్ట్. లోపలికి వెళ్ళిపోయినట్లయితే, ఎందుకంటే ఈ సునామీ వేవ్ లోపల దాకా వస్తుంది కానీ దాని స్పీడ్ తగ్గిపోతుంది లోపలికి వస్తున్న కొద్దీ. సో బై ద టైమ్ ఫ్యూ 100 meters దాటాక ఇంకా ఆగిపోతుంది అనమాట. ఓకే, సో స్లో డౌన్ అయిపోతుంది. ఓకే ఓకే. సో సునామీ వల్ల అంత ప్రమాదం లేదు. అచ్చా, ఇంకో విషయం ఏంటంటే సునామీ అలా చాలామందికి తెలియని విషయం ఏంటంటే సముద్రంలో ఉన్నప్పుడు కనపడుతుంది, చాలా హైట్ తక్కువ ఉంటుంది, మేబీ ఫ్యూ సెంటీమీటర్స్ ఆర్ మేబీ మీటర్ ఆర్ సో, జస్ట్ అలా మామూలు వేవ్స్ లానే ఉంటుంది. ఎందువల్ల అంటే సముద్రం విశాలంగా ఉంటుంది కాబట్టి అది స్ప్రెడ్ అయిపోతుంది. కోస్తా ప్రాంతానికి తీర ప్రాంతం చేరగానే ఏమవుతుందంటే అక్కడ ప్లేస్ తక్కువ, ఎందుకంటే లోతు తక్కువ. అక్కడ సముద్రం మధ్యలో కొన్ని కిలోమీటర్ల లోతు, వాటర్ డెప్త్ కొన్ని ఫ్యూ కిలోమీటర్స్. అదే తీర ప్రాంతంకి వచ్చేసరికి ఏమవుతుందంటే ఈ గ్రౌండ్ పైకి వస్తుంది, సో మీకు లోతు తక్కువ. మరి ఈ వాటర్ అంతా ఎక్కడికి పోవాలి? లోతు లేదు, కింద జాగా లేదు. సో ఆ వాటర్ ఏదైతే హాయిగా ప్రవహిస్తూ వచ్చిందో తీర ప్రాంతంకి రాగానే రాక్షసాలుగా మారుతుంది, పెద్దగా అయిపోతూ ఉంటుంది, ప్లేస్ లేక పైకి లేస్తుంది. ఓకే. సో తీర ప్రాంతం వచ్చి అలా ఎత్తు పెరిగే వరకు మనకు తెలీదు సునామీ అని. మీరు కోస్ట్లో నిలబడి చూస్తున్నా కూడా మీకు ఏం కనపడదు. తీర ప్రాంతంకి వచ్చాక సడన్గా అది డేంజర్గా మారిపోతుంది. అది దట్ ఈస్ ద ప్రాబ్లం. సో మీరు అదే కోస్ట్ దగ్గర ఉన్నట్లయితే ఖచ్చితంగా యూ విల్ బి వాష్డ్ అవుట్. ఎందుకంటే అలా సునామీ వేవ్ 5 meters ఉండొచ్చు, 10 meters కూడా ఉండొచ్చు. ఇట్స్ లైక్ మల్టీ స్టోరీ బిల్డింగ్ హైట్లో మీకు వాటర్ వస్తుంది విత్ గ్రేట్ స్పీడ్. సో అది ప్రాబ్లం అనమాట. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, అర్త్క్వేక్ ప్రెడిక్ట్ చేయలేం కానీ సునామీ వీ కెన్ ప్రెడిక్ట్. ముఖ్యంగా అర్త్క్వేక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి, ఫలానా చోట అర్త్క్వేక్ వచ్చిందని మనకి ఇవాళ రేపు ఎస్ఎంఎస్లు వచ్చేస్తుంది అండ్ వెంటనే మనం గెస్ చేయొచ్చు, ఇలా రావచ్చు, మనం కాపాడుకోవాలంటే ఇది చేయాల్సిన పని. సో ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ సునామీ, ఐఎమ్ వరీడ్ అబౌట్ అర్త్క్వేక్ ఓన్లీ.
ఓకే. అండ్ రీసెంట్ చాలా భూకంపాలు చూసే ఉంటారు. సో సునామీ వచ్చే సూచనలు ఏమైనా ఉన్నాయా మేబీ కొన్ని ఇయర్స్లో కానీ ఆర్ ఎల్స్ ఏమైనా? సో అగైన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సునామీ దానితటది రాదు, అర్త్క్వేక్ దానితటదే వస్తుంది. ఈ ప్లేట్లు కొలిషన్ వల్ల ప్రపంచంలో ఎక్కడైనా ముఖ్యంగా ప్లేట్ బౌండరీస్ దగ్గర రైట్ ఇది చెప్పే కదా, ఈ 12 డిఫరెంట్ ప్లేట్స్ ఢీకొంటున్నాయి, వాటి బౌండరీస్లో వస్తూ ఉంటాయి ఆల్ ఓవర్ ద వరల్డ్. సునామీ మాత్రం దానికి ఒక కాజ్ ఉండాలి. ఆటోమేటిక్గా వాటర్ ఎందుకు లేస్తుంది? యూజువలీ ద కాజ్ ఈజ్ అర్త్క్వేక్. అంటే మీకు అది ఒకవేళ మనకి సముద్రంలో కాకుండా బయట వచ్చినట్లయితే సునామీ వచ్చే అవకాశాలు ఉండవా? అర్త్క్వేకా? అర్త్క్వేక్ నో, ఆబ్వియస్లీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయాల్లో పెద్ద పెద్ద భూకంపాలు వస్తాయి, బట్ దేర్ ఇస్ నో సునామీ ఇన్ హిమాలయ. ఎందుకంటే సునామీ ఫామ్ అవ్వడానికి వాటర్ కావాలి కదా. యూనిడే వాటర్ బాడీ, యూనిడే అఫ్కోర్స్ లేక్లో వచ్చే సునామీ చిన్నవి, లేక్ కానీ రివర్ కానీ. సముద్రంలో నీరు ఎక్కువ ఉంటుంది కదా. అవును. సో ఖచ్చితంగా అర్త్క్వేక్ సముద్రంలో కానీ తీర ప్రాంతంలో కానీ వస్తేనే ఈ సునామీ ఏర్పడుతుంది. మెయిన్ ల్యాండ్లో సునామీ ఏర్పడే ప్రసక్తే లేదు. ఓకే 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 రైట్. అండ్ సరే ఇంకొకటి అంటూ ఉంటారు, హిమాలయాల్లో మంచు కొండలు కరిగిపోతూ ఉన్నాయి. సో చాలా ఈ మధ్యకాలంలో బికాస్ ఆఫ్ టెంపరేచర్స్ మనం ఇందాక మాట్లాడుకున్నట్టు కరిగిపోతున్న కారణంగా కూడా మనకి చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కూడా సునామీతో ముడిపెడుతున్నారు అనమాట. అంటే ఆ వాటర్ అంతా కూడా ఇందులో కలవడం వల్ల మళ్ళీ అది మనకే అది ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పి, ఇది ఎంతవరకు రైట్ అంటారు? నో యాక్చువల్లీ దట్స్ నాట్ కరెక్ట్. అంటే ఫస్ట్ పార్ట్ కరెక్ట్ మీరు చెప్పింది. ఏంటంటే ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల ఈ మంచు పర్వతాలు కరగడం, అలాగే మీకు పోల్స్ నార్త్ పోల్ కానీ సౌత్ పోల్ దగ్గర కూడా ఈ ఐస్ కరగడం కానీ బ్రేక్ అయిపోతున్నాయి. పోలార్ రీజన్స్లో మెల్టింగ్ ఆఫ్ ఐస్ అండ్ బ్రేకింగ్ ఆఫ్ ఐస్. దీనివల్ల ప్రమాదం ఏంటంటే మీకు వాటర్ లెవెల్, సముద్రంలో వాటర్ లెవెల్ పెరుగుతుంది. రైట్. ఈ పోల్స్ దగ్గర ఉన్న ఐస్ ఒకప్పుడు అది స్థిరంగా ఉండేది, అలా ఇప్పుడు బ్రేక్ అయ్యి డ్రిఫ్టింగ్ అనమాట. ఈ ఐస్ బ్లాక్స్ ఆర్ గెటింగ్ మెల్టెడ్ కాజింగ్ లాట్ ఆఫ్ హెవాక్ అనమాట. దీనివల్ల వాటర్ రైజ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఈ క్లైమేట్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది ఈ మధ్యకాలంలో. చాలా కారణాలు ఉన్నాయి దానికి. కొంతవరకు మ్యాన్మేడ్ రీజన్స్, కొంతవరకు అని చెప్పుకోలేము నాకు తెలిసి. కొంతవరకు మ్యాన్మేడ్ రీజన్స్, కొంతవరకు న్యాచురల్ కాజెస్ కూడా కావచ్చు. సో ఏదైతే ఏమి వీటి వల్ల కూడా చాలా హెజార్డ్స్ వస్తున్నాయి. కానీ ఈ వీటి వల్ల సునామీ అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ ఎట్ ఆల్. ఓకే. అంటే వాటర్ ఫ్లో పెరగడం వల్ల, అంటే సముద్రంలో ఉన్న వాటర్ పెరగడం వల్ల కూడా, సముద్రంలో వాటర్ లెవెల్ పెరిగినా తగ్గినా సంబంధం లేదు. సునామీ విల్ బి కాజ్ ఓన్లీ బికాజ్ ఈ అర్త్క్వేక్. యాక్చువల్లీ అర్త్క్వేక్ ఏం చేస్తుంది? అర్త్క్వేక్ ఈజ్ ఎ బ్లాక్ మూమెంట్. భూమిలోంచి ఇలా ఒక బ్లాక్ మూవ్ అయిందంటే వాటర్ కూడా ఆటోమేటిక్గా రైజ్ అవుతుంది. సో దట్ ఈస్ ఎ సునామీ. అచ్చా, ఇదే సందర్భంలో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే, ఆల్దో మోస్ట్ సునామీస్ ఆర్ కాజ్డ్ బై అర్త్క్వేక్, కానీ అన్ని సునామీలు అర్త్క్వేక్ వల్లనే వస్తాయని కూడా లేదు. కొన్ని వేరే కారణాలు కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిటీరియరైట్ ఇంపాక్ట్ అంటారు. మిటీరియరైట్ అంటే ఇప్పుడు ఆకాశంలోంచి అంటే వేరే గ్రహాల వల్ల, ఉపగ్రహాల వల్ల కానీ ఏవైనా లూజ్ పీసెస్ ఆఫ్ రాక్స్ అంటే ఇవన్నీ తిరుగుతుంటాయి కదా. సో ఒక్కొక్కసారి దే ఆర్ రిలీజ్డ్ అండ్ దే కెన్ ఫాల్ ఆన్ ద అర్త్ అనమాట. ఓకే, అంటే ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఆబ్జెక్ట్స్ వచ్చి మన సముద్రంలో పడచ్చు. అదే పెద్ద రాక్ అయితే సముద్రంలో పడ్డప్పుడు ఆటోమేటిక్గా వాటర్ విల్ రైజ్. అలాంటప్పుడు ప్రిడిక్ట్ చేయగలుగుతారా? డిపెండ్స్. అంటే మెటీరియరైట్ ఇంపాక్ట్ కాబోతోంది అని అస్ట్రానమర్స్ మానిటర్ చేస్తుంటారు. సో సమ్ టైమ్స్ చెప్తారు కదా, ఈ ఫలానా డేట్ ఫలానా టైంలో పడే అవకాశం ఉంది అని. సో అది భూమి మీద పడుతుందా సముద్రంలో పడుతుందా అన్నది కూడా అంచనా వేసేస్తూ కొద్దిగా అటు ఇటు అవుతుంది, కానీ బేసిక్గా సముద్రంలో పడుతుంది అంటే కొంచెం అటు ఇటుగా పడిపోతుంది. అండ్ దాని టైం కూడా రఫ్గా వాళ్ళకి తెలుస్తుంది. సో ఒక విధంగా ఇది ప్రెడిక్ట్ చేసినట్టే. అండ్ సముద్రంలో మెటీరియరైట్ ఏమైనా పడ్డట్టయితే సునామీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఆ సముద్రం ఎక్కడైతే పడిందో దానికి దగ్గరలో ఉన్న కంట్రీస్ దే హ్యావ్ టు టేక్ కేర్. ఓకే ఓకే, అంటే సునామీకి సిద్ధపడాలన్నమాట. సో మెటీరియరైట్ ఇంపాక్ట్ వల్ల కూడా కావచ్చు. అర్త్క్వేక్ ఇస్ ద మెయిన్ కాజ్. ఓకే, సముద్రంలో అర్త్క్వేక్ ఇస్ ద మెయిన్ కాజ్. సెకండ్ కాజ్ ఇది మెటీరియరైట్ ఇంపాక్ట్ అంటారు దీన్ని. మూడో కారణం కూడా ఉంది, అదేంటంటే ల్యాండ్ స్లైడ్స్ వల్ల. మెరీన్ ల్యాండ్ స్లైడ్స్ అంటారు. అంటే ఏంటంటే కొన్ని చోట్ల తీర ప్రాంతాల్లో మనకి ఎత్తుగా కొండలు ఉంటాయి. అండ్ దే ఆర్ ఆల్ లూజ్ సెడిమెంటరీ కాలం అనమాట. సెడిమెంట్
అంటే మీకు ఐడియా ఉంది కదా, సెడిమెంటరీ రాక్స్ ఆర్ లిటిల్ వీక్. మన హైదరాబాద్లో గ్రానైట్ ఉంది, అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలా కాకుండా ఈ లూజ్ మట్టి లాగా సాయిల్ లాగా కొన్ని కిలోమీటర్ల ఎత్తు ఉంటున్నాయి, కొండల్లా ఉంటాయి అన్నమాట. సో ఈ సెడిమెంటరీ కాలం ఏదైతే ఉందో కోస్ట్ దగ్గరలో ఉన్నట్టయితే ఒక్కొక్కసారి ఆ లోడ్ వల్ల మొత్తం కాలం జారి సముద్రంలో పడిపోతుంది అనమాట. లైక్ ఏ ల్యాండ్ స్లైడ్. ల్యాండ్ స్లైడ్ లాగానే. సో ఇఫ్ దేర్ ఇస్ ఎ బిగ్ ల్యాండ్ స్లైడ్ అండ్ ఆల్ దిస్ రాక్ సడన్లీ ఫాలింగ్ ఇన్ టు ద ఓషన్, అప్పుడు కూడా మనకి అలా ఫామ్ అయ్యి సునామీ ఏర్పడచ్చు. సో ఇక్కడ అర్త్క్వేక్ లేదు, మెటీరియరైట్ లేదు, ఇట్స్ ఓన్లీ డ్యూ టు ల్యాండ్ స్లైడ్. ల్యాండ్ స్లైడ్ అని చెప్పచ్చు. తీర ప్రాంతంలో ల్యాండ్ స్లైడ్ అయితే కూడా సునామీ వచ్చే అవకాశం. సో వీటి ఒకటేంటంటే వీటి ఛాన్స్ తక్కువ, సెకండ్ వీటి ఇంపాక్ట్ కూడా తక్కువ. సో దట్స్ వై మెయిన్లీ సునామీ అంటే మనం అర్త్క్వేక్తోనే లింక్ చేస్తాం, ఎస్పెషలీ 8 magnitude అండ్ అబవ్. ఇప్పుడు మనం రష్యాలో మనం చూసాం 8.8 magnitude, అంటే అది చాలా పెద్ద. ఇప్పటి వరకు మనం చూసిన భూకంపాల్లో బహుశా అది థర్డ్ ఆర్ ఫోర్త్ ర్యాంక్ ఉంటుంది, అంది ఫోర్త్ అనుకుంటా. అంటే లార్జెస్ట్ అర్త్క్వేక్ మనం ఇంతవరకు చూసింది 9.5 చిల్లీ. 9.5 1960 చిల్లీ అర్త్క్వేక్ అది. 9.5 magnitude అంటే మనం ఊహించుకోలేము అది. సో ఆ తర్వాత కొన్ని అర్త్క్వేక్స్ అవి కూడా 9+లో ఉన్నాయి. థర్డ్ పొజిషన్లో మన ఇండియన్ ఓషన్ ఇందాక చెప్పుకున్నాం కదా, సుమత్రా అండమాన్ అర్త్క్వేక్ 2004, అది కూడా తక్కువేం కాదు, 9.1 అది. సో అలా చూసుకుంటూ పోతే ఈ రష్యాలో మన వచ్చింది ప్రాబ్లీ 4th or 5th ఉంటుంది, 5th లార్జెస్ట్ అర్త్క్వేక్ సోఫార్. అతి పెద్ద భూకంపం అనమాట. అయితే అది వచ్చింది ఈస్టర్న్ రష్యన్ టెరిటరీలో. అక్కడ ఏంటంటే అది కూడా సముద్రానికి ఆనుకొని ఉంది. దేర్ యూ హ్యావ్ ఎ ప్లేస్ కాల్డ్ ఎలూషియన్ ట్రెంచ్ అంటారు దాన్ని. మొత్తం మనకి హిమాలయ పర్వతాలు ఎలా అయితే ఉన్నాయో అలాగే ఎలూషియన్ ట్రెంచ్ అంటారు. దాని కింద పెసిఫిక్ ప్లేట్ వెళ్తుంది అనమాట. అది కూడా ప్లేట్ టెక్టానిక్స్. ఇందాక ఇండియా యురేషియా కొలిజన్ అనుకున్నాం కదా, అదే విధంగా పెసిఫిక్ నార్త్ అమెరికా కొలిజన్ అనమాట. కాకపోతే ఇది ఓషన్, మనకి ఇండియా ఇస్ ఎ ల్యాండ్, అది తేడా. సో ఈ ఓషియానిక్ ప్లేట్ సబ్డక్షన్ అంటాం, అంటే కిందికి వెళ్తుంది. దానివల్ల అలూషన్ ట్రెంచ్ మొత్తం పెద్ద పెద్ద అర్త్క్వేక్స్ వస్తూనే ఉంటాయి. అండ్ పెద్ద అర్త్క్వేక్ వచ్చినప్పుడల్లా తీర ప్రాంతంలో వచ్చినప్పుడు మనకి పెసిఫిక్ సముద్రంలో సునామీలు ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి అనమాట. అండ్ మీకు ఈ రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు చూడండి, ఇటు సైడ్ జపాన్ అండ్ ఫిలిప్పీన్స్, ఈ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అన్నీ ఉన్నాయి కదా. అండ్ అటు ఈస్టర్న్ సైడ్ చూస్తే కనుక అమెరికా కోస్ట్, వెస్ట్ కోస్ట్ ఆఫ్ యుఎస్ఏ, డౌన్ కిందికి వెళ్తే మెక్సికో. సో ఇదంతా కూడా మధ్యలో అంతా పెసిఫిక్ సముద్రం, లార్జెస్ట్ ఓషన్ అది. సో ఈ రింగ్ ఆఫ్ ఫైర్లో ఎక్కడ పెద్ద అర్త్క్వేక్ వచ్చినా అన్ని కంట్రీస్కి సునామీ వస్తుంది అనమాట. ఇది చాలా కామన్ ఇక్కడ. సో మొన్న రష్యాలో వచ్చిన అర్త్క్వేక్ కూడా కామనే, కానీ అది చాలా పెద్ద మ్యాగ్నిట్యూడ్ కాబట్టి ఇంత న్యూస్లో మనం దాన్ని చూసాం. అయితే వాళ్ళకు ఒక అడ్వాంటేజ్ ఉంది నాకు తెలిసి, పసిఫిక్ సముద్రం చాలా పెద్దది కాబట్టి ఎక్కడ అర్త్క్వేక్ వచ్చినా ఆ దగ్గరలో బాగా నష్టం అవుతుంది, నో డౌట్. కానీ కొంచెం దూరం చూస్తే కనుక సునామీ రావడానికి వాళ్ళకి ఈజీగా 1 గంట, 2 గంటలు, 3 గంటలు, 4 hours. సో వాళ్ళు హాయిగా భోజనం చేసుకొని మెల్లిగా తీర ప్రాంతం నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చు, అంత టైం ఉంటుంది. కాకపోతే మీకు అక్కడ దగ్గరలో తీర ప్రాంతంలో ఉన్న బిల్డింగ్స్ మనం ఏం చేయలేం. బిల్డింగ్స్ డ్యామేజ్ అవ్వచ్చు, ఎస్పెషలీ కోస్ట్కి బాగా దగ్గరలో ఉన్న బిల్డింగ్స్. సో కాకపోతే మనం ఎవరు చనిపోకుండా మనం ప్రాణ నష్టం లేకుండా చూసుకోవచ్చు, ఎందుకంటే ఇనఫ్ టైమ్ ఈజ్ దేర్ టు గో ఇన్సైడ్, గో అవే ఫ్రమ్ ద కోస్ట్. సో ఆ విధంగా సునామీ వల్ల భయం అంత ఉండాల్సిన అవసరం లేదు. ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇప్పుడు సునామీ వార్నింగ్ సిస్టమ్ ఉంది మన దేశంలో. 2004లో అది లేక మనం ఇబ్బంది పడ్డాం, చాలామంది చనిపోయారు. ఇప్పుడు ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్ కింద ఇన్కాయిస్ అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. అది ఎక్కడుంది అంటే చాలామంది ఎక్కడుందా అంటారు, హైదరాబాద్లోనే ఉంది. ఎక్కడో కాదు, మన కుక్కట్పల్లి దగ్గర ఇన్కాయిస్ అనే ఇన్స్టిట్యూట్ ఉంది. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ అర్త్ సైన్సెస్. అందులో సునామీ వార్నింగ్ సిస్టమ్ ఉంది, మన ఇండియన్ సునామీ వార్నింగ్ సిస్టమ్. సో ఈ సునామీ వార్నింగ్ సిస్టమ్ ఇలాగే రియల్ టైంలో సెన్సార్స్ నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి మనకి వార్నింగ్లు ఇష్యూ చేస్తుంటారు అన్నమాట వాళ్ళు.
సో వాళ్ళు ఎలా చేస్తారు అది కూడా చెప్తాను. ఇప్పుడు ఈ సముద్రంలో కొన్ని సిస్టమ్స్, డాట్ సిస్టమ్ అంటారు దాన్ని. ఓకే. అంటే ఓషన్ బాటంలో పెడతారు అనమాట. ఆల్రెడీ పెట్టారు మొత్తం మన బే ఆఫ్ బెంగాల్, ఇటు ఫర్దర్ సౌత్ ఇండియన్ ఓషన్లో కూడా పెట్టారు. ఏంటంటే ఇవి దీస్ ఆర్ ప్రెషర్ సెన్సర్స్. ఇప్పుడు సునామీ వేవ్ వచ్చి తాకగానే అందులో ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది అనమాట. దీన్ని పీజో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఏంటంటే వెన్ దెర్ ఇస్ ప్రెషర్ కరెంట్ ఈస్ ప్రొడ్యూస్డ్, మెకానికల్ ఎనర్జీ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే. సో ఈ కరెంట్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో దాని సిగ్నల్ త్రూ శాటిలైట్ ఇట్ విల్ కమ్ టు ఇన్కాయిస్ అండ్ ఇట్ విల్ గివ్ ఎన్ అలర్ట్ అనమాట. సో ఇలా బోల్డెన్ సెన్సర్లు ఉంటాయి, డాట్ సిస్టమ్స్. సో ఫస్ట్ సునామీ వేవ్ దేనికైతే తగిలిందో దాని సిగ్నల్ వస్తుంది. కొంచెంసేపు తర్వాత సెకండ్ ఇన్స్ట్రుమెంట్ సిగ్నల్ వస్తుంది, థర్డ్ ఇన్స్ట్రుమెంట్. ఆబ్వియస్లీ అన్నిటిని తాకుతుంది సునామీ, స్ప్రెడ్ అవుతుంది కదా. సో ఆల్ ద సిస్టమ్స్ విల్ బి గివింగ్ సిగ్నల్ టు ద సెంటర్, ఏది మన హైదరాబాద్లో ఉన్న హెడ్ క్వార్టర్స్. దాన్ని బట్టి కంప్యూటర్లో ఆటోమేటిక్గా క్యాల్కులేషన్ అయిపోతుంది. ఎంత టైంలో ఏంటి వస్తుంది మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఎలాగా అంటే ఇప్పుడు ఈ సెన్సర్ నుంచి ఎన్ని గంటలకు వచ్చింది, ఆ సెన్సర్ నుంచి ఎన్ని గంటలకు వచ్చింది, ఆ సెన్సర్ నుంచి ఏ టైంకి వచ్చింది, ఈ టైంలన్నీ చూసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది ఎటు నుంచి వస్తుంది, ఏ లొకేషన్ నుంచి వస్తుంది. అండ్ ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ ద సిగ్నల్ని బట్టి సునామీ వీక్గా ఉందా స్ట్రాంగ్గా ఉందా, ఓకే, ఎంత వేవ్ ఏ విధంగా ఉంది అన్నది కూడా తెలుస్తుంది అనమాట. అవన్నీ తెలుస్తాయి. సో వీటి బేసిస్ మీద క్యాల్కులేషన్స్ చేసి దే విల్ ఇష్యూ వార్నింగ్ అనమాట, సునామీ వార్నింగ్. అది మన ఇండియన్ సునామీ వార్నింగ్ సిస్టమ్ చాలా బాగా పనిచేస్తుంది అది. సో సునామీ వల్ల అంత భయం లేదు. 2004లో జరిగింది, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ జరగదు. ఐ కెన్ గివ్ ఏ గ్యారంటీ. ఓకే, మీరు ఈ గ్యారంటీ ఇస్తే చాలు. సునామీ వల్ల ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు. అర్త్క్వేక్ మనం చెప్పలేము. అఫ్ కోర్స్ అర్త్క్వేక్ నుంచి కాపాడుకోవడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి పాటించాలి. అదే అయినా కూడా గ్యారంటీ లేదు. వేరే సునామీ నుంచి మనం ఈజీగా కాపాడుకోవచ్చు. ఎప్పుడు సునామీ వస్తుందో మనకు తెలుసు కాబట్టి తీర ప్రాంతం దగ్గర ఉండకుండా లోపలికి వెళ్ళిపోతే యు ఆర్ సేఫ్ అన్నమాట. రైట్. ఓకే సార్, అండ్ మాకున్న అపోహలు కావచ్చు, మాకున్న డౌట్స్ కావచ్చు, అన్ని క్లియర్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ, ఇట్స్ మై ప్లెజర్. For more videos like this, subscribe Big TV channel.